వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నేను అంజనీ దాస్. నేను మీ సుధాకర్ ముస్కుడి. ఈరోజు ఒక ఇద్దరు పైన టాస్క్ చేసాము, ఇద్దరు కపుల్స్ పైన. అయితే వాళ్ళు భార్య భర్తరా, లవర్సా, లేకపోతే XYZ వైజ్ ABCDయా ఏందనేది మీ వీడియో చూసి మీరే తెలుసుకోండి. వీడియో మాత్రం చాలా అంటే చాలా బీభత్సంగా ఎక్స్ట్రీమ్గా వచ్చింది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది పట కొట్టేసేయండి. Tag your thoughts. వ్యూవర్స్, మనం తీయబోయే క్రౌడ్ ఫండ్ మూవీకి చాలా మంది హానెస్ట్ గా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా నా పాదాభివందనాలు. వ్యూవర్స్, మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు హానెస్ట్ గా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా మా యొక్క హ్యాష్ ట్యాగ్ టీం తరపు నుంచి పాదాభివందనాలు. అంతేకాకుండా వ్యూవర్స్, మనకు సింగపూర్ నుంచి, లండన్ నుంచి, దుబాయ్ నుంచి, సౌదీ నుంచి, కువైట్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇలా చాలా దేశాల నుంచి కూడా మనకు అమౌంట్ పంపించారు. వాళ్ళందరికీ కూడా మనకు పాదాభివందనాలు తెలియజేస్తుంది మన హ్యాష్ ట్యాగ్ టీం. వ్యూవర్స్, మనకు 6 lakhs ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందులో 3000 మెంబర్స్ మాత్రమే రియాక్ట్ అయ్యి వాళ్ళ అమౌంట్ పంపించడం జరిగింది. ఇంకొంతమంది రియాక్ట్ అయ్యి ఎంతో కొంత మీకు తోచినంత 10 రూపీస్ కానీ, 50 రూపీస్ కానీ, 100 రూపీస్ కానీ, 1000 రూపీస్ మీకు ఎంత తోచితే అంత సాయం చేయండి. మనకి ఇంకా కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి అది సెట్ అయిపోతుందని అనుకుంటున్నాను. వ్యూవర్స్, ఇక్కడ కింద ఉన్నటువంటి నంబర్ కి ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, యూపీఐ ద్వారా మీరు అమౌంట్ పంపించవచ్చు. వ్యూవర్స్, బ్యాంక్ ద్వారా డొనేట్ చేయాలనుకునే వారు డిస్క్రిప్షన్ లో బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయండి. ఆ విధంగా కూడా మీరు డొనేట్ చేయొచ్చు. ప్లీజ్ వ్యూవర్స్, మీకు తోచినంత సాయం చేసి మన సినిమాను రక్షించండి ప్లీజ్. థ్యాంక్ యూ. నీ డాన్స్ చూసే మైకేల్ జాక్సన్ తొందరగా చచ్చిపోయాడు. నడువు ఎక్కడ చేయించింది బాబు, ఇన్సాన్గా ఉంది. ఓ సారీ, నేను హీరో అనుకున్నా. సారీ బ్రో, చిల్ బ్రో, ఐఎమ్ డాన్సర్ యా. పార్క్ తెరవలేదు బ్రో, ఇంకా తెరుస్తుంది ఏమో వెయిట్ చేస్తున్నాం. ఎన్ని గంటలు తెరుస్తుంది బ్రో పార్క్? వాచ్మెన్ ఉంటాడు, వాచ్మెన్ దగ్గరికి పోయి అడుగు. అందుకే వాచ్మెన్ అడుగుతున్నా. వాచ్మెన్ ఎవడరా మాట్లాడుతున్నా? రెస్పెక్ట్ అంటే అటు పోయి చేయబో డాన్స్ ఇట్లా కాదు. ఏ కంపెనీ బ్రో? The new Bata casual collection for men. ఏ కంపెనీ అంటున్నావు? ఏది కంపెనీ? నువ్వు వర్క్ చేసే కంపెనీ ఏది అంటున్నావు? నేను టాటా సుమోలో పనిచేస్తాను. ఇది ఎప్పుడు పెట్టారు? సుమోలో పనిచేస్తాను. నువ్వు ఏదన్నా చేసుకో పని, కానీ ఇద్దరు చేయ. కొంచెం టైం దొరకక ఇప్పుడే లీవ్ దొరికింది నాకు. పని చూసుకో. డిస్టర్బ్ అవుతుంది, అర్థమవుతుందా? గేట్ దగ్గర పోయి నిల్చోపో. నేను గేట్ దగ్గర నిలవచ్చు. అరే గేట్ ఆడందిరా బాబు. ఓ సారీ, నేను టాల్ చూసి గోడ అనుకున్నాను. సారీ బ్రో, చిల్ ఎంజాయ్. బాగుండాలి. బ్రహ్మాండంగా ఇమిటేట్ చేస్తూ గుర్తు చేస్తున్నాడు. వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. ఏంది కథ? డాన్స్ చేస్తున్నా కాక వయారు హౌటింగ్. అరే ఆడికి పోరా బాబు, గేట్ కాడికి పో. రా అన్నావు లేను అనకపోతే అవును ముట్టుకుంటావులే. ముట్టుకుంటా? నువ్వే నన్ను 10 సార్లు ముట్టుకున్నావు. 10 సార్లు కదా నన్ను ముట్టుకో. మరి నిన్ను ముట్టుకోనికి ఏమన్నా ఒక నాకు ఆగాగు. వేస్ట్ పనులు చేయకు. ఒక ఫస్ట్ నడవట్టు. ఇటు దగ్గర బాత్రూమ్ వేయడం ఐడియా ఉందా నీకేమన్నా? తెలీదండి. రాబాయ్, వాచ్మెన్ అడుగుపో. అన్నా వాచ్మెన్ చెప్తలేడే, బాత్రూమ్ అర్జెంటు. అక్కడ కూర్చోపో. సరే కూర్చుంటున్నాము. ఏమైంది అసలు ఏమనుకుంటున్నావు? ఏంది కథ? బాత్రూమ్ అర్జెంట్ వస్తుంది. అర్జెంట్ అంటే అటు పోరా బాబు, అటు పో. సరే వస్తుంది. అసలు నువ్వుకేస్తున్నావు ఎందుకన్నా? ఆమె మీకెందుకు నువ్వుకేస్తున్నావు అన్న నువ్వు? అరే ఉన్నదే కొంచెం టైం రా బాబు, నన్ను ఎందుకు సతాంశను? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఏదో పార్క్ కాడికి వస్తే పార్క్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ. ఇట్స్ నాట్ బిలాంగ్ టు సమ్మర్ కటర్ ఇన్ దేర్. ఎవరగాళ్ళతోటి పర్సన్ అయిపోయింది, ఫ్యామిలీ తోటి బయటకు రాకుండా. ఫ్యామిలీ గల అంటే అది కనిపిస్తారా? తను ఫ్యామిలీ గల అంటున్నాను.
ఎంతకు వస్తుంది మాట్లాడుతున్నావు ఏమైందా అడిగితే తప్పేముందా వస్తుందని చెప్పు నీకు రేటు నీకు ఎంత అడుగు ఫ్యామిలీ గల్ అట్లా మాట్లాడతారు ఇడి ఎండగాని దరువేయండి కాకా ఛాతీ మీద పెట్టకు ఛాతీ సౌండ్ లేవు నాది హౌ హలప్పా చచ్చిపోతావు ఒకటే దెబ్బకి పంచు పవర్ లేవు కాక ఏమైంది అంత అవుతున్నావు అరే గేట్ కాడికి పోరా పార్క్ వచ్చిన ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ అని చెప్పు మరి ఏంది లొల్లి ఫ్యామిలీ కాకపోతే నార్మల్ గా అని చెప్పు అరే ఏదైనా కానీ రా బాపు నువ్వు వెళ్ళిపో సంసారాలు చేసుకొని ఇళ్ళలో ఏం చేస్తారో మరి నిన్నే రే ఇళ్ళలో ఏం బిక్తారా అంటున్నా చెప్తే అర్థమైతలేదురా షెటర్లు వేస్తున్నావు వచ్చి షటర్లు ఇండ్లు ఎవడు కడతలేడు రోడ్ మీద షటర్ కడతాం పర్మిషన్ ఎవడియాడు ఎంత తనినా అర్థమైతలేదు నీకు అంత అర్థం కాదు నేను డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటాం బ్రో నా ముంగటేంద్రా నువ్వు వేసాం నువ్వు ఎవరు చూడమంటు కళ్ళు మూసుకో ఎవరు చూడాలో అప్పుడు చూస్తూ నా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది నేను ఏం చేయని నువ్వు చేసుకో నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటా దగ్గర ఎందుకు చేస్తున్నా నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటా కానివ్వండి ఏంద్రా బాబు నీళ్ళు నేను ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. డిప్స్ ఎట్లా కూడా తెలుసా డిప్స్ బాడీ మీద డిప్స్ ఎట్లా కూడా తెలుసా బాడీ ఇట్లుంటుంది నేను మళ్ళీ ఒకసారి చెప్తా కాక ఎంతలో చెప్పు అమౌంట్ ఇస్తా ఉంటున్నాను దేనికి ఇస్తావు రాము ఏమనుకుంటావు అసలు ఇల్లు ఏందిరా అసలు ఏంది నీ కథ చెప్పు ఫస్ట్ ఇంతకుముందు కొట్టావు రికార్డ్ కాలేదు కొడతా నేను తిడతా నేను పడతా పోరా బాబు ఫస్ట్ కాకా అన్న ఆకలి అవుతుందమ్మా కొంచెం అన్నం పెట్టమ్మా ఎంత కూర ఉంటే అమ్ము ఎంత పువ్వు ఉంటే అమ్ము ఆకలి అవుతుందమ్మా మూడు రోజులు నైట్ ఫుడ్ అన్నం తినక ప్లీజ్ అన్న అన్నం పెట్టన్నా అరే పోరా బాబు అటు ఉంటారు పో మా దగ్గర మేము ఏం తెచ్చుకున్నాం అన్నం పెట్టనీకే మీ దగ్గర ఏది ఉంటే అదే ఇవ్వండి నేను ఏం లేదురా బాబు నీ దగ్గర లేదని నాకు తెలుసు మ్యాటర్ కానీ నీకు ఫైనల్గా ఒకటి చెప్తా అంటే నేను చూసే పిచ్చోలా కొడుతా కానీ నేను మంచి ప్రొఫెషనల్ సంపర్కటరీ మస్తు పైసలు ఉంటాయి నా దగ్గర అయితే చదువు పెట్టుకోను ఇది అయినాక నాకు కానీ ఏంటిది దాని పేరు నిశ్శబ్ద యుద్ధం. ఏంటిది అయ్యేది పుట్టాక మాట్లాడు అంతే మాట్లాడు ఏమనుకుంటున్నావు ఫస్ట్ కాదనా నీది అయినాక అందరు చూస్తున్నారు నాకు వెళ్ళిపోయి లోపల పోయి మాడదాం పాన సరే నువ్వు ఇవ్వకపోతే ఎప్పుడు నేను ఆమె ఇచ్చుకుంటాను నా పిల్లల దగ్గర నీదేంది రాయేశాలు తెలుగు మాట్లాడు నా పిల్లల దగ్గర నీ వేసాలేంది రక్తం పడుతుంది కాక ముక్కులో కొడితే పడతారు రక్తంగా చీరేసుకో జాకెట్ వేసుకో నాకేంటి ఎందుకు వెళ్ళిపోతావు అన్న సరే లేచిపోదాం పాడు సమాజం మనం బతకనియదన్న పోదాం అరే నువ్వు కూడా రాబాయి నాకు సమాజం కాదు సమాజం అంతే అన్న మనం బతకనియదన్న మనం ముగ్గురం కలిసి మాట్లాడాలి ఏం లేవన్నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు నువ్వెందుకు వస్తున్నావు అన్న నువ్వెంత పెట్టినా నేను అంత పెట్టినా ఏం పెట్టావు నేను పెట్టి అడిగునా చేసేవేమో ఎదవ పనులు చెప్పేమో ఎండమూరి కథలు. ఫ్రీడమీ భయ్యా ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు సరే భయ్యా నువ్వు భయ్యా అన్నావు కాబట్టి డీల్ చేసుకున్నాం రెడీగా ఉండండిరా. బ్రో ఒక్క 2 minutes ఇంకో 2 minutes 2 seconds కాక 2 seconds నాకు ఒక చిన్న వర్క్ చేసి పెట్టు ఓకే ఒక్కసారి అమౌంట్ లెక్క పెట్టి వెళ్ళిపోతా ప్రామిస్ గాడ్ ప్రామ్ మేము చదువుకుని ఇంగ్లీష్ మేము
ఫిల్టర్. యూ కౌంట్ హిమ్, ఐ గాట్ ఇట్. అలా నాకు 2 minutes లెక్క పెట్టించాను, నేను వెళ్ళిపోతాను. రే 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 ఏంట్రా ఇది? ఎన్నున్నానా? 2 lakhs ఉన్నాయి. 2 lakhs కదా, ఇంకా 30,000 అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే పేటీఎం చెప్తే పేటీఎం మీటింగ్ టెన్ మినిట్స్ నా ఇగో ఎందుకు చూసి నువ్వు అది ఎక్కడ సంపర్కం చెప్తా కానీ ఒక 10 minutes నువ్వు సమజానికి చేసి ఏదో సాధించగలుగుతాను. నాతో రాలేదా? అట్లనే అయినపోతే అర్ధగంట నాతో రాలేదా? అట్లనే అయినపోతే అర్ధగంట. ఏమనుకుంటున్నావు? నీకు అర్థమవుతుందా? దిమాగ్ ఖరాబ్ అవుతుందా? అరే ఇన్ని పైసలు ఇస్తున్నాడు కదా, ఇంత ప్రేమతో వచ్చిన వాటికి కాదు, ఇంత ప్రేమతో వచ్చిన వాటికి కాదు. వచ్చింది, ఏం కాదు, అర్ధగంటకి ఇగో వాడు ఏం పీకడుకో. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమవుతుందా నీకు? నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. నువ్వు మనీ కావాలి, మనీ కావాలి. అవసరం ఉంటే నువ్వెళ్ళు. నన్ను తీసుకుపోయి ఉంటే ఇన్ని కాదు ఇంపిన్ని మిన్ని తెచ్చుకుంటున్నాను. నన్ను తీసుకుపోయి ఉంటే ఇన్ని కాదు ఇంపిన్ని మిన్ని తెచ్చుకుంటున్నాను. నాకు అవసరం లేదు. నేను ప్రేమతో వచ్చిన, నేను ఆడవాళ్ళతో వెళ్ళడానికి రాలేదు. అంటే కానీ మనం అన్ని తీసుకుంటామన్నావు కదా, ఇన్ని డబ్బులు ఒకేసారి రావాలంటే పోవాలి మరి. ఇన్ని డబ్బులు ఒకేసారి రావాలంటే పోవాలి మరి. డబ్బులు ముఖ్యమా లేకపోతే నేను ముఖ్యమా? ప్రతి ఒక్కరికి మాట్లాడుకునేవే, ప్రతి ఒక్కరికి మాట్లాడుకునేవే. తీసుకో భయ్యా, తీసుకో. తీసుకో భయ్యా, తీసుకో. ఇదంతా రికార్డ్ అవుతుందిరా రే. ఏం చేస్తుర్రా? ఒక ఫ్రెండ్ అని నమ్మినందుకు అని పెళ్ళానికి ఎసరు పెడతావురా నువ్వు? ఒక ఫ్రెండ్ అని నమ్మినందుకు అని పెళ్ళానికి ఎసరు పెడతావురా నువ్వు? అంతా రికార్డ్ అవుతుంది నీకు. నీ జీవ అలుగుతుంది కొడుకను అనుకుంటున్నాను. ఒక ఫ్రెండ్కి మోసం చేస్తావురా? పాగలు పాడవు పైసలు మాట్లాడే. ఒక ఫ్రెండ్ అని నమ్మినందుకు నువ్వు ఇంత మోసం చేస్తావురా? పాగలు కానీ మీకు అంతా రికార్డ్ అవుతుంది. వీడికి పోయినావు అనుకో, నేను పోలీస్ స్టేషన్ ఇచ్చి పడేంకలేను. అన్ని రికార్డ్ యూట్యూబ్లో ఇచ్చి పడేంకలేను. సీరియస్ చెప్తున్నాను నేను. వదులు కాదు. ఒక ఫ్రెండ్ అని నమ్మితే మనకు మోసం చేస్తావురా? ఫ్రెండ్ పెళ్ళానికి ఎవరైనా ఇచ్చేస్తారా? ఫ్రెండ్ పెళ్ళామంటే ఎవరో చెల్లెతో సమానం రా. మళ్ళీ సార్ చూడు సార్, నీకు బుద్ధి ఉందా? నీకు ఇంతకు బుద్ధి ఉందా అంటున్నా? మన దగ్గర అంతగానం బెల్లం ఏముంది? అంతగానం బెల్లం ఏముంది అంటున్నా దగ్గర? 7 అడుగులు నడిచి ఇది చేసి అంత అగ్నిపుండం కూడా అంతమంది చూస్తే తాళి కట్టింది నీకు ఆయన భర్త కదా? ఈడే నీకు అంతే కదా? బుద్ధి లేదా నీకు? సమాజం ఎటుపోతుంది అంటున్నావు, నువ్వు ఎటుపోతున్నావు? నీ మొగోడికి ఇంకో దానికి పోయినా అనుకో, నీకు ఎట్లా అంటే మంచిగా కాలుతుందా? మొగోడు చేస్తున్నాం తప్పది. మరి నువ్వు చేసింది ఏంది? ఏమంటారు అంటున్నాడు? వానితో నువ్వు వండడం వల్ల నీకు ఎంత లోపం అయింది సార్. వాడు వాని దగ్గర కాదు ఇంకా 10 మంది అనేది వండబెడతానికి రెడీ అయిపోయాడు. నేను ఇలా 2 లక్షలు ఇస్తా రెడీ అయిపోయినాడు. ఇంకో 4 లక్షలు ఇస్తా అంటే నిన్ను కానీ నీ అమ్మాయిలా వండబెడతాడు. ఇంకో 4 లక్షలు ఇస్తా అంటే నిన్ను కానీ నీ అమ్మాయిలా వండబెడతాడు. సిగ్గులేదా నీకు? నీ అమ్మాయి నీకు ఇదే నేర్పిన రీతి? ఇది కట్టుకున్నావుగా తాళి, ఇంకోసారి లెక్క చేస్తావా? నీ మొగనికి నువ్వే కావాలంటుండు నీ భర్తకు తెలుసా? ఇప్పటికైనా మీ నా భార్య నాకు వస్తుంది ఆరిపోయి భయ అంటుండు. మీ భర్త ఏడుస్తుంటే నాకే దుఃఖం ఆగలేదు. మొగని నువ్వు ఇంకా పిచ్చి నీకు నాకు ఇట్లా మసులుతుంది ఆయన చెప్తుంటే. వాడు చక్కగుంటే నేను ఎందుకు ఇట్లా వెళ్తాను? వాడు చక్కగా లేడు నాతో. ఏం వంకరుందా అండి? అంత వంకరుందా? అందరేమో చక్కగా ఉంటుందా? అవును, చక్కగా లేకపోతే నువ్వు చక్కగా చేసుకోవాల్సిన బాధ్యత నీది కాదా? అయితే చక్కగా ఉన్నది పట్టుకుంటావా? ఇట్లా చక్కగా ఉన్నోడిని నేనే సకాయిస్తాడు. అర్థమవుతుందా? వాడు ఏంది? వాడు కింద పడిపోయిండు. వాడి ఎన్నిమిదికి పిరిపోయింది అంతేనా? ఆ దానికోసం నువ్వు ఎంత నగతలుతున్నావు? నువ్వే ఇట్లా చచ్చిపోయినట్టు వాడు ఇట్లా నిడిచెడుతున్నా? ఒకరోజు అన్నావంటగా, అయ్యా నువ్వు నేను నీకేరా నువ్వు నాకేరా అని చెప్పి ఏవో మోతవారి మాటలు అయినా. మరి ఆ మోతవారి మాటలు ఏమైనా మంచం మీద పట్టుకున్నాయి? వాడి నడు మిరిగేటక్క నీకు కానోడు అయిపోయినా? మెంటల్ ముండా అయ్యమ్మ మాటలు వినకు, ఇట్లాంటి అంజోకుల మాట అస్సలు వినకు. నువ్వు ముడ్డ ఊడిచిపోయింది నీవే. నువ్వు కరెక్ట్ చూస్తే వాడు 6 నెలలు సంవత్సరం లోపు 2 సంవత్సరాల్లో సెట్ అయిపోతాడు. మంచి జమ్ములకు తయారైపోతాడు. నువ్వే సంకనానికి పోయించావు, వాడు ఇంకేం చేస్తావు? ఇంకా మురిగి పడతాడు. తర్వాత ఏమైంది? నువ్వు వాడు ఏం కాదు, చచ్చిపోయినాక ఏం కాదు. తర్వాత నీ పిల్లలు నాశనం అవుతారు, నీ లెక్కన తయారవుతారు.
సమాజంలో వేషాలు తయారవుతారంటే ఎందుకైతే నువ్వు చేసే పనులకే కదా నీ పిల్లలు తయారయ్యేది. అంటే నా అమ్మాయి చేసిన తప్పు లేదు కానీ నేను చేసిన తప్పేమని చెప్పేసి తయారవుతారు, రౌడీగాలు అవుతారు, చిల్లర నా కొడుకు నా లేక మౌల పాడవాళ్ళు అవుతారు. దయచేసి నీకు దండం పెడతా తల్లి, నీ కాలు గీత మొక్కుతా అని అసలు పిక్కలు మాత్రం దెంగకు. అర్థమవుతుందా? ప్రామిస్ చేయను. చూడమ్మా, నేను ఒక అన్నలకే చెప్తున్నా, నాకు చెల్లెలు అనుకోని నేను ఈ చేస్తున్నా తెలుసా. నీకు ఒకటే చెప్తాను, నేను అన్నను అనుకో, అంటే నేను ఇట్లా తిట్టినా అన్ని బూతులు తిట్టినా అనుకోవద్దు. ఒక అన్నలకే చెప్తున్నా నీకు, నీ కాలు మొక్కనికి కారణం అది. నేను ఎవరిని వెళ్తాను మొక్కని ఎందుకు, నాకు ఒక చెల్లెలేక అనుకొని నీ కాలు మొక్కిన. నాకుండే ప్రాపర్టీ నాకు కథ నాకు ఉంది. కాకపోతే ఒక 3 ఏళ్ళు నువ్వు కరెక్ట్ అని సంజాయించుకొని సెటిల్ వేసుకుని అనుకో, వాడు మంచోడు అవుతారమ్మా. నీ ఫ్యామిలీ భవిష్యత్తు వినాశనం అయిపోతాయి. ఈ విషయం నా కొడుకుల వల్ల పోకండి ప్లీజ్. నేను ఎందుకంటే ఒక అన్నలకే చెప్తున్నాను, నన్ను తప్పు అర్థం చేసుకున్నా సరే, నన్ను తిట్టుకున్నా సరే, రేపు నువ్వు బాగుపడ్డప్పుడు నీకే అనిపిస్తుంది అన్న వచ్చి సుధాకర్ నువ్వు ఇట్లా చేసిండ్రా అని చెప్పి. అంతే మట్టుకే కానీ ఇంకా వేరే ఏ ఉద్దేశం లేదు సరేనా. మేము ఇదంతా వీడియో రికార్డ్ చేసి పెట్టాం ఇప్పటిదాకా అయిందంతా. నీ ముఖానికి బ్లర్ వేస్తాం లేదు, నువ్వేం టెన్షన్ పడకు. నాకు ఒక చెల్లెలకి ఈ వీడియో టెలికాస్ట్ చేస్తూ ఎందుకు తెలుసా, నీలాంటి వాళ్ళు కొందరన్నా మారుతారనే ఉద్దేశంతో, ఇట్లా రంకు సంకులు పెట్టుకునేటప్పుడు కొంచెమన్నా మారుతారనే ఉద్దేశంతో ఈ వీడియో టెలికాస్ట్ చేస్తాం. నీ ముఖాన్ని బ్లర్ వేస్తాం, నువ్వేం టెన్షన్ పడకు. కాకపోతే ఒక మాట చెప్తున్నా, ఈ వీడియో నుంచి ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ నీకు ఇచ్చేస్తాం. కానీ నువ్వు మాత్రం ఈ భర్త మాత్రం ఇచ్చేటప్పుడు సరే ప్లీజ్. సార్తో మాట్లాడతా ఓకే. నా ఒక చెల్లెలు లేక అనుకో నేను కొట్టినా లేకపోతే ఇంకేం చేసినా అనుకున్నా, ఇంకా వేరే మాత్రం అట్లాంటి మైండ్ మాత్రం రాని ప్లీజ్. గో, అక్కడ కారు ఉంటుంది, మా సార్ డ్రాప్ చేసేది, మీ ఇంటికాడ డ్రాప్ చేస్తారు. చూసారుగా వ్యూవర్స్, కట్టుకున్న భర్త కాదని చెప్పేసి రంకు మొగలతో చేసే ఆడవాళ్ళకు, అలాంటి వాళ్ళ వల్ల మంచి ఆడవాళ్ళకు బ్యాడ్ నేమ్ వస్తుంది సమాజంలో. ఏదో ఇట్లాంటి వాళ్ళు 5% ఉంటారు, 0.5% ఉంటారు. అట్లాంటి వాళ్ళ 99.5% వాళ్ళకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ప్లీజ్ లేడీస్ అండర్స్టాండ్. భర్త ఏదో వాడు చక్కగా లేడు, వానికి ఇది లేదు అది లేదు అని చెప్పేసి ఏదో చిన్న వంకర పెట్టుకొని మీరు మాత్రం దయచేసి అట్లా చేయకండి. అందరికీ వంకర ఉంటుందా, ఎవరికి ఏదో కూడా అవలక్షణం ఉంటుంది, దాన్ని సవర్ చేసుకోవాలి. కానీ అవలక్షణం చూపించుకొని మనం ఇంకొంతని పోవడం అనేది ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్. ప్రతి ఒక్క దానికి మందు ఉంటుంది పోయి, అగర్ మీకు మందు లేదు కౌన్సిలింగ్ పోవాలి. ఇప్పటివరకు కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, అట్లా పోయి మన భర్తలు మనం మార్చుకోవాలి. కానీ ఇదంతా గలీజ్ పనులు చేసి తప్పుతోవడం మాత్రం చాలా గల్తీ అది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వ్యూవర్స్, ఇట్లాంటి పనులు మాత్రం చేయకండి ప్లీజ్. అదేవిధంగా మన వీడియో లైక్ చేస్తారా, షేర్ చేస్తారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా, కింద గంట ఉంటుంది దాన్ని కొడతారా మీ ఇష్టం. వ్యూవర్స్ మనకు 6 lakhs+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందులో 3000 మెంబర్స్ మాత్రమే రియాక్ట్ అయ్యి వాళ్ళ అమౌంట్ పంపించడం జరిగింది. ఇంకొంతమంది రియాక్ట్ అయ్యి ఎంతో కొంత మీకు తోచినంత 10 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ 1000 రూపీస్ మీకు ఎంత తోచితే అంత సాయం చేయండి. మనకి ఇంకా కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి అది సెట్ అయిపోతుందని అనుకుంటున్నాను. వ్యూవర్స్ ఇక్కడ కింద ఉన్నటువంటి నంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, యూపీఐ ద్వారా మీరు అమౌంట్ పంపించవచ్చు. వ్యూవర్స్ బ్యాంక్ ద్వారా డొనేట్ చేయాలనుకునే వారు డిస్క్రిప్షన్ లో బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయండి, ఆ విధంగా కూడా మీరు డొనేట్ చేయవచ్చు. ప్లీజ్ వ్యూవర్స్, మీకు తోచినంత సాయం చేసి మన సినిమాను రక్షించండి ప్లీజ్. థ్యాంక్ యూ.